అయోధ్య రామ్ మందిర్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ లో ఉంది. ఎవరైనా సరే అయోధ్య రామ్ మందిర్ ఎంత కట్టారు, అసలు ఎలా కట్టారు, ఎంత అయింది అనేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ ఈ డౌట్స్ కి ఆన్సర్ వచ్చే ఉంటుంది. అసలు ఈ రామ్ మందిర్ కి ఎంత హైప్ వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎవరు అనుకోని రీతిగా దీనికి పెద్ద రెస్పాన్స్ అయితే వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పటికే చాలా యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే రామ్ మందిర్ యొక్క సీక్రెట్ హిస్టరీని అయితే చాలా మంది ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. కానీ అయోధ్య హిస్టరీ మాత్రం ఎవరికీ తెలియదు. అయోధ్య అని చెప్పగానే మనందరికి గుర్తొచ్చేది రాముడు, అలాగే రాముడు జన్మించిన జన్మస్థలం అనేసి చాలా మందికి మైండ్ లో టక్కని మెదులుతుంది. కానీ అసలు ఇప్పుడున్న అయోధ్యని అసలు రియల్ నేమ్ అయోధ్యనే కాదు అంటే మీరు నమ్మగలరా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అశోక్ రాజు ఈ అయోధ్యని పరిపాలించాడంటే మీరు నమ్మతారా? అంతేకాదు ఈ అయోధ్యని గ్రీక్స్ కూడా పరిపాలించారంటే నమ్మశక్యంగా ఉందా? స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు అయోధ్యని పట్టుకోవాలనుకున్నప్పుడు ముస్లింస్ నవాబ్స్ కలిసి చాలా 18 నెలలు టఫ్ ఇచ్చి ఈ అయోధ్యని కాపాడారంటే మీరు నమ్మగలరా? అయోధ్య గురించి మనకు తెలిసిన దానికంటే తెలియని ఎన్నో సీక్రెట్స్ అయితే చాలా ఉన్నాయి. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ బౌద్ధ మతం, జైన్స్, అలాగే మహావీర్ వీళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద బిల్డింగ్సే కట్టారని మీలో ఎంత మందికి తెలుసు? వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా. అంత పురాతనమైన సిటీ గురించి మనకు తెలిసింది 1919 తర్వాతే అసలు దీని గురించి మొత్తం తెలుసుకోవడం ప్రారంభించాం. కానీ అంతకు ముందు ఏం జరిగింది? 2500 సంవత్సరాల క్రితం ఈ అయోధ్య హిస్టరీ ఏంటి? దీన్ని చాలా మంది మిస్ చేసేసారు. సో ఈ వీడియోలో మనం ఆ హిస్టరీ ఏందో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోలో మీకు నాకు తెలియని ఎన్నో అయోధ్య సీక్రెట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియో అయితే చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో ముందుకెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఒక మంచి మోటివేట్ గా ఉంటుంది. హలో మై డియర్ బీటీ స్క్వాడ్, వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. అయితే మనం ఇప్పుడు ఈ అయోధ్య లాగా ఎలా మారిందో తెలుసుకోబోతున్నాం. సో దీనికోసం మనం 2500 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళాలి. 2500 సంవత్సరాల క్రితం అసలు ఈ అయోధ్య అని పిలిచేవారు కాదు, దీన్ని సకేత అని పిలిచేవారు. ఈ సకేత అంటే అర్థం ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద భవనాలతో కలిగి బ్రహ్మాండమైన బిల్డింగ్స్ తో చాలా అద్భుతంగా ఆశ్చర్యంతో మొత్తం అలంకారంగా ఉండబడేదే ఈ సకేత అని పిలుస్తారు. దీనికి అర్థం ఇది. ఈ సకేత అని 5th సెంచరీ బీసీలో దీన్ని ఆ సకేతగానే వాడుక భాషలో దీన్ని పిలిచేవారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఇక్కడ బుద్ధ మతం ఎక్కువగా ఉండేవాళ్ళంట. అదే విధంగా ఇక్కడ జైన్స్ కూడా బుద్ధిజం ఎలాగో అలాగే జైనిజం కూడా ఎక్కువగానే ఉండేవాళ్ళు. అలాగే ఈ జైన్స్ ని కాపాడడానికి మహావీర్స్ అంటే ఈ మహావీర్స్ అంతా కూడా తీర్థకాస్ అని పిలిచేవారు. సో వీళ్ళు కూడా ఒక 5-6 మెంబర్స్ అయితే సకేతాలోనే నివసించేవారు. అంటే బుద్ధుడు ఉన్న కాలంలో కూడా ఈ సకేత ఉందని చాలా మంది అంటూ ఉంటారు. మిథాలజీ బేస్ గా ఇది ఉంది అనేసి చెబుతూ ఉంటారు. అలాగే అశోక రాజు ఈ సకేతని ఆక్రమించి ఈ సకేతలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఈ బౌద్ధ మతాన్ని కూడా చాలా ప్రదేశాలకి చాలా దేశాలకి తెలియజేసినందులో ఈ అశోక రాజు కూడా కీలక పాత్ర ఉంది. ఈ అశోక రాజు వల్లే బుద్ధిజం కూడా చాలా మందికి తెలిసిందంట. ఈ సకేతకి అయోధ్య అని పేరు ఎప్పుడు వచ్చిందంటే ఈ సకేతాని గుప్తులు క్యాప్చర్ చేశారు. గుప్త డైనాసిటీ ఈ అయోధ్యని పరిపాలించక ముందు ఈ సకేతాని గ్రీక్స్ కూడా పరిపాలించేవారు. అదే విధంగా వీటిలో 3 మేజర్ కింగ్డమ్స్ అయితే ఉన్నాయి. అది మధురాస్, పాంచాలాస్ అండ్ గ్రీక్స్. ఈ గ్రీక్ వాళ్ళు యూరోప్ నుంచి బయలుదేరి మధురాస్ తో అన్న పాంచాలాస్ తో అన్న టైఅప్ అయ్యి ఎవరితోనో ఒకరితో టైఅప్ అయ్యి ఈ సకేతాని ఆక్రమించి క్యాప్చర్ చేసి ఉండొచ్చని మిథాలజీ చెబుతుంది. అంతకు ముందు ఈ అయోధ్య క్యాపిటల్ సిటీగా ఉండేది. అలాగే ఈ అయోధ్యలో చాలా ఆలయాలు ఉండడం వల్ల జైన్స్ కి అలాగే బుద్ధిజం కి ఒక మంచి రిలీజియస్ సెంటర్ గా అలాగే ఒక బిజినెస్ సెంటర్ పాయింట్ గా ఈ అయోధ్యని పిలిచేవారు అప్పట్లో. దాని తర్వాత గుప్తులు ఈ అయోధ్యని క్యాప్చర్ చేశారు. ఇది 1500 సంవత్సరాల క్రితం జరిగింది. సో ఈ గుప్తులు ఆక్రమించడం వల్ల ఇక్కడ హిందూయిజం ఇంకా ఎక్కువగా అయ్యింది. అంతకు ముందే ఉందనుకోండి, కానీ గుప్తులు వచ్చిన తర్వాత హిందూయిజం ఇక్కడ ఎక్కువగా పెరిగిపోయింది.
ఆచారాలైనా సరే ఇంకా ఏమైనా సరే ఇవి చాలా ఎక్కువగా స్టార్ట్ అవ్వడం మొదలైంది. ఇదంతా కూడా ఇతిహాసాలే. అయితే రాముడు ఎప్పుడు పుట్టాడంటే, సో ఇప్పుడు మిథాలజీలోకి ఎంటర్ అవుదాం. రాముడు కోసల అనే రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈ కోసల రాజ్యానికి క్యాపిటల్ సిటీయే ఈ అయోధ్య. అయితే మిథాలజీ తరపున చూస్తే రాముడి తర్వాత లవకుశుల తర్వాత ఇలాగా వంశావళి రాముడి తర్వాత 32 సంవత్సరాల వరకు ఇలానే పరిపాలన జరిగింది. 32 సంవత్సరాల తర్వాత బృహత్ బాల అనే ఒక రాజు ఈ కోసల దేశాన్ని పరిపాలించాడు. ఈయన రాముడి యొక్క వంశావళి. ఈయన లాస్ట్ కింగ్ ఆఫ్ కోసల అని కూడా చాలా మంది పిలుస్తారు. అయితే ఈయన మహాభారతంలో పార్టిసిపేట్ చేశాడు. అది కూడా ఎవరి తరపున తెలుసా? పాండవాస్ తరపున అయితే కాదు, కౌరవాస్ తరపున ఈ బృహత్ బాల రాజు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో అర్జునుడు కొడుకు అభిమన్యుడు ఈ బృహత్ బాల రాజుని చంపేశాడు. ఈయన చనిపోయిన తర్వాత ఈ అయోధ్య మొత్తం అంధకారమైపోయింది. అయోధ్య నుంచి చాలా మంది వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళిపోయారు. అయోధ్య ఒక భీకరమైన అందమైన నగరంగా ఉండేది. అప్పటి నుంచి అసలు నిర్మూలమైన ఒక అడవిలాగా మారిపోయింది. అసలు నగరం ఎక్కడుందో కూడా కనబడిన స్థితికి అయితే వెళ్ళిపోయింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత కందగుప్త అనే రాజు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈయన ఫీలింగ్ ఏంటంటే నేనే రాముడు అన్నట్టు ఫీల్ అవుతాడు. సో ఈ కందరాజు అసలు ఏంద్రా ఈ అయోధ్య ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది అని అనుకొని దీన్ని రివైవల్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయన క్యాపిటల్ సిటీ అయిన పాటలిపుత్ర, ఈ పాటలిపుత్రలో చాలా పెద్ద భీకరమైన వరదలు రావడంతో ఈ పాటలిపుత్ర క్యాపిటల్ ని అలాగే అయోధ్యకి కన్వర్ట్ చేశాడు. అలా అయోధ్యలో దాదాపుగా 300 ఆలయాలు ఈ కందగుప్త కట్టారు. ఇదంతా చెప్పింది అకార్డింగ్ టు మిథాలజీ బేసిస్ పైనే. దీని తర్వాత అయోధ్యని నవాబ్స్ పరిపాలించారు. అది కూడా 1720 నుంచి 1856 దాకా నవాబ్స్ అయితే పరిపాలించారు. సో అప్పుడే ఈ ముస్లిమ్స్ లోనే వాళ్ళకే గొడవలు స్టార్ట్ అయ్యింది. దీన్ని కంట్రోల్ చేయని స్థాయిలోకి అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఈ నవాబ్స్ ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళకైతే వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మాకు ఈ విధంగా హెల్ప్ కావాలి, సో ఈ గొడవని ఎలాగైనా కంట్రోల్ చేయాలని బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ అయితే అడిగారు. సో బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ నైజమే అది. సో ఎలాగైనా సరే బ్రిటిష్ వాళ్ళు తిరిగి ఏమడిగారంటే ఓకే మేము మీకు హెల్ప్ చేస్తాం, ఈ గొడవ ఆపడానికి మేము హెల్ప్ చేస్తాం, కానీ దాని తరపున మాకు ఎక్స్చేంజ్ గా మీరు ఏమి ఇస్తారు అనేసి అడిగితే, సో లాస్ట్ కి ఈ బ్రిటిష్ వాళ్ళు హెల్ప్ చేసిన తర్వాత ఈ అవాబ్ కింగ్డమ్ ని మొత్తం బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో ఇలాగా ఈ అయోధ్య బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి అయితే వెళ్ళింది. ఇందులో అయితే ఈ అయోధ్య హిస్టరీలో మిథాలజీ ఉంది, హిస్టరీ ఉంది. అంతెందుకు ఇన్ని మతాలు, అన్ని బౌద్ధిజం ఇన్ని పరిపాలించాయి, ఇప్పటికీ అందులో ప్రజలు జీవిస్తున్నారంటే చాలా బ్యూటిఫుల్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవ్వచ్చు. అయితే ఇప్పుడున్న రిలీజియస్ డెమోగ్రఫీ అయితే 93% అయితే హిందూయిజం ఉంది, అలాగే 6% ముస్లిమ్స్ అయితే ఉన్నారు. సో ఇది అయోధ్య యొక్క పెద్ద హిస్టరీ. సో ఈ అయోధ్య అనేది చాలా మంచి హిస్టరీ. కానీ ఇప్పటికీ అన్ని జరిగి అన్ని తట్టుకొని ఈ సిటీ ఇంకా ఆవిర్భవించి ఇప్పటికీ మంచి స్థితిలో ఉంది అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంది? అసలు ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ మన వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ బీటీ స్క్వాడ్.